వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. సినిమా వాళ్ళు ఎప్పుడూ గ్లామర్గా ఉండాలని కోరుకుంటారు. అన్నిటికంటే హెయిర్ స్టైల్ తారలకు చాలా ఇంపార్టెంట్. అందుకోసం కొన్నిసార్లు భక్తిని సాంప్రదాయాలు కూడా పక్కన పెట్టేస్తారు. కానీ మాజీ మిస్ ఇండియా నమ్రత రీసెంట్గా తన తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకుంది. ఇంతకీ నమ్రత మొక్కు వెనుక రీజన్ ఏంటి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు. ఈ మాట మహేష్ బాబు భార్య నమ్రతకు కరెక్ట్ గా సరిపోతుంది. మోడల్ గా, హీరోయిన్ గా, మిస్ ఇండియాగా నమ్రత కెరియర్ లో అన్ని విజయాలే. వీటన్నిటికన్నా మించి ఒక ఇల్లాలిగా ఎంతో వినమ్రంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఈ మధ్యే ఆమె శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంది. ఆమె కుమారుడు గౌతమ్, కుమార్తె సితార ఆమెతో పాటు ఉన్నారు. సినిమా షూటింగ్ కారణంగా మహేష్ తిరుమలకు రాలేకపోయాడట. ఇక అసలు విషయానికొస్తే నమ్రత తలనీలాలు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎంతో పెద్ద మొక్కు ఉంటే కానీ మహిళలు తలనీలాలు ఇవ్వరు. నమ్రత మొక్కు వెనుక రీజన్ కూడా అలాంటిదేనట. ఆగడు ఫ్లాప్ తర్వాత మహేష్ బాబు కెరియర్ బాగుండాలనే నమ్రత శ్రీవారికి తలనీలాలు సమర్పిస్తానని మొక్కుకుందని సమాచారం. ఆ తర్వాత శ్రీమంతుడు హిట్ కావడంతో ఇప్పుడు ఆ మొక్కు తీర్చుకుందని టాలీవుడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.